నిశ్చితార్థంలో జ్యోత్స్న నోటితోనే నిజాన్ని బయటపెట్టించిన కార్తీక్, దీపని క్షమాపణ అడిగిన సుమిత్ర శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ దీప ప్రవర్తన చూస్తూ ఉంటే ఈ నిశ్చితార్థం జరిపించేలాగే కనపడుతున్నారే, ఈ నిశ్చితార్థాన్ని ఎలా ఆపాలో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం జ్యోత్స్నతో. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, అవును గ్రాని, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, బావ ఎలాగైనా సరే ఈ నిశ్చితార్థాన్ని జరిపించాలని ప్లాన్ చేశాడు. గౌతమ్ వాళ్ళని కూడా కంగారు పెడుతుంది బావే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇప్పుడు మనకి కాశీ తప్ప వేరొక ఎవరు కూడా హెల్ప్ చేయలేరు. వెంటనే కాశీకి ఫోన్ చేయ ముందు వాడు అసలు గౌతమ్ గురించి ఎంతవరకు తెలుసుకున్నాడో, ఏం తెలుసుకున్నాడో మొత్తం అడుగు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న అయితే కాశీకి ఫోన్ చేస్తుంది. జ్యోత్స్న కాశీకి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, కాశీ, ఎక్కడి వరకు వచ్చింది నీ ఇన్వెస్టిగేషను? ఆ గౌతమ్ మంచివాడా చెడ్డవాడా విషయాలు తెలుసుకుంటున్నావా, ప్రయత్నం చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే, చేస్తున్నానక్క. నువ్వు అనుమానించినట్టే ఆ గౌతమ్ గాడు మంచివాడు కాదు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అమ్మాయితో వాడు డేటింగ్లో ఉంటున్నాడు. వాడు అస్సలు కూడా మంచివాడు కాదు అని అంటూ ఉంటే, ఆ మాట విని జ్యోత్స్న అయితే, నేను చెప్పాను కదా కాశీ, వాడిని చూస్తుంటే అలాగే కనిపించాడు. అందుకనే మా మమ్మీ వాళ్ళకి వాడి నిజస్వరూపం సాక్ష్యాలతో సహా బయట పెట్టాలని నీ హెల్ప్ కోరాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. 10 లక్షలు ఇచ్చి నేను నా స్వార్థానికి నిన్ను పని చేయమంటాం అసలు కరెక్టో కాదో అని ఎన్నోసార్లు ఆలోచించుకొని ఈ పనికి నువ్వు ఒక్కడవే కరెక్ట్ అని అనుకొని ఈ పని నీకు అప్పజెప్పాను అని జ్యోత్స్న అయితే కాశీని పొగుడుతూ ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ గురించి నిజం బయట పెట్టడానికి, అతను చెడ్డవాడని నిరూపించడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక కాశీ ఇలా అంటూ ఉంటాడు, నా దగ్గర వీడియోలు ఉన్నాయక్క, కానీ ఆ వీడియోలు సరిపోవు. వాడి గురించి ఒక చరిత్ర రాసినట్టే నేను సాక్ష్యాలు అన్నీ కూడా తీసుకుంటున్నాను అని అంటూ ఉంటాడు కాశీ. అయితే ఈ అక్క కోసం నువ్వు బాగా కష్టపడుతున్నావు కాశీ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకున్నావు కదక్క, అంత మాత్రం సహాయం చేయలేనా అని అంటూ ఉంటాడు కాశీ. అయితే అప్పుడే మరి దీప ఎందుకు గౌతమ్ మంచివాడని చెప్పిందో నాకు అర్థం కావడం లేదు కాశీ అని జ్యోత్స్న అయితే కాశీకి కూడా దీప మీద చెడు అభిప్రాయం వచ్చేలాగా మాటలైతే మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అంటూ ఉంటాడు కాశీ అయితే, నాకు అదే అర్థం కావడం లేదక్క, కానీ దీపక్క ఒకరి జీవితాన్ని నాశనం చేసేది కాదు, ఒకరి జీవితాన్ని నిలబెడుతుంది. శత్రువైనా సరే వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దాలని అనుకుంటుంది. అలాంటి దీపక్క మరి నీ విషయంలో ఎందుకు ఇలా ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు. ఏదో మొత్తానికి జరిగింది. ఆ గౌతమ్ అక్కని బెదిరించడము, మంచివాళ్ళ నటించడము ఏదో చేసి ఉంటాడు అని అంటూ ఉంటాడు కాశీ. లేకపోతే దీపక్క ఇలా అబద్ధం చెప్పదు అని అనగానే, ఏమో, ఒకవేళ నా జీవితాన్ని నాశనం చెయ్యాలని తనకి నా వల్ల కొన్ని ఇబ్బందులు కలిగాయి కదా, తను జైలుకి వెళ్ళడం ఇదంతా కూడా కొంచెం నా వల్లే జరిగింది కదా, అందుకని తను నా మీద ఇలాగ కక్ష కట్టిందేమో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కాశీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు, అలాంటిదేమీ కూడా మనసులో పెట్టుకోకూడదక్క, దీపక్క చాలా మంచిది, సరే నీకు కావాల్సిన పని రేపటిలోగా చేసి పెడతాను అని అంటూ చెప్తూ ఉంటాడు కాశీ. కానీ కాశీ, ఎల్లుండు నిశ్చితార్థం, ఆ నిశ్చితార్థంలోపే వాడి బండారం బయటపడాలి. ఆ రోజే అందరి ముందు వాడు నిజాలని నువ్వు బయట పెట్టాలి. నీ దగ్గర ఉన్న వీడియోలన్నీ కూడా ఆ రోజే అందరి ముందుకి చూపించాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కాశీ అయితే, సరే అక్క, 10 మందిలో వాడు పరువు పోతేనే అప్పుడు వాళ్ళలో మార్పు వస్తుంది అని అంటూ ఉంటాడు. తర్వాత ఇదంతా కూడా అంటే కాశీ అలాగే జ్యోత్స్న ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం అంతా కూడా స్వప్న అయితే వినేస్తుంది. ఇక స్వప్న వినేసి అప్పుడే కాశీ జ్యోత్స్న ఇంతలా మాట్లాడుకుంటున్నారేంటి, దేని గురించి వీళ్ళిద్దరూ అనుకుంటున్నారు, దేని గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది స్వప్న. ఆ 10 లక్షలు కట్టాలని
కాశీ ఇప్పటి వరకు చాలా టెన్షన్ పడ్డాడు. కానీ ఆ 10 లక్షలు కట్టేశానని నాకు కూడా చెప్పకుండా, ఎప్పుడు కట్టాడో కూడా నాకు తెలియనివ్వకుండా మా నాన్న తిడుతూ ఉంటే అప్పుడే బయట పెట్టాడు. ఆ 10 లక్షలు నిజంగానే జ్యోత్స్నానే కాశీకి ఇచ్చిందా? కాశీ జ్యోత్స్న దగ్గర ఎలా తీసుకుంటాడు అని అనుకుంటూ ఉంటుంది. స్వప్న అయితే ఏదో జరుగుతుంది, ఈయన్ని అడ్డం పెట్టుకొని, కాశీని అడ్డం పెట్టుకొని జ్యోత్స్న ఏదో ప్లాన్ చేయబోతుంది, లేదు అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ అప్పుడే వెంటనే స్వప్న కార్తిక్కి ఫోన్ చేస్తుంది. అన్నయ్య నీతో అర్జెంటుగా మాట్లాడాలని అంటుంది. అప్పుడే ఇక కార్తిక్ అయితే వెళ్తాడు స్వప్న దగ్గరికి. ఏంటమ్మా స్వప్న, అర్జెంటుగా బయట కలవాలని చెప్పావు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, అవును స్వప్న, ఏం జరిగింది? ఇప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా మీరు ఉంటున్నారు, ఏదైనా సమస్య అని అడుగుతూ ఉంటుంది. దీప కూడా కార్తిక్తో వచ్చి అప్పుడు ఇక కార్తిక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, చెప్పమ్మా కాశీ ఎక్కడా అని అడుగుతూ ఉంటే, ఈ మధ్య కాశీ జ్యోత్స్నతో ఎక్కువగా మాట్లాడుతున్నాడన్నయ్య అని అంటూ ఉంటుంది స్వప్న. ఏం మాట్లాడుతున్నావమ్మా అని అనగానే, అవునన్నయ్య, ఎవరో ఫ్రెండ్కి 10 లక్షలు షూరిటీ ఉన్నాడట కాశీ. ఆ షూరిటీ ఉండడంతో అప్పుడే ఇంకా ఆ షూరిటీ గల ఇచ్చిన వ్యక్తి అంటే కాశీ ఫ్రెండు ఎక్కడికో పారిపోవడంతో ఆ 10 లక్షల బాకీ కాశీ పీకలకి చుట్టుకుంది. ఆ 10 లక్షల బాకీ 4 రోజుల్లో కట్టకపోతే ఏం చేస్తానో నాకే తెలియదంటూ రౌడీలు అయితే ఇంటి మీదకి వచ్చారు. ఆ రోజు నుంచి కాశీ చాలా దిగులుగా ఉండడం గమనించాను. ఇంతలో పారిజాతం అమ్మగారు వచ్చారు. పారిజాతం కూడా 10 లక్షల ఎక్కడి నుంచి తీసుకురాను అంటూ ఆవిడ కూడా చేతులు ఎత్తేసింది. మరి ఆ 10 లక్షలు నేను అప్పు తీర్చేశానని నాన్న గొడవ పడేటప్పుడు చెప్పాడు కాశీ, నాకు కూడా చెప్పలేదు. అసలు నా దగ్గర కూడా అతను దాచేంత రహస్యం ఏముంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడేక దీప అంటూ ఉంటుంది, నువ్వు అన్నావు కదా బావా, జ్యోత్స్న ఎవరినైనా అడ్డు పెట్టుకొని మన వాళ్ళని ఎవరితోనైనా సరే చెప్పించి నిశ్చితార్థాన్ని ఆపించేస్తుందని. అంటే కాశీ అవసరాన్ని ఇప్పుడు తనకి అనుగుణంగా మార్చుకొని కాశీ చేతే నిశ్చితార్థాన్ని ఆపించాలని చూస్తుందంటావా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక దీప అన్న మాటకి స్వప్న అయితే, ఏమో వదినా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే కావచ్చు, జ్యోత్స్న అలాంటిదే కదా అని అంటూ ఉంటే, ముందు కాశీతో మాట్లాడాలి, కాశీని ఇక్కడికి పిలిపిద్దాము, స్వప్న మీ అమ్మకి కూడా ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటే, ఇప్పుడు అమ్మ ఎందుకు అన్నయ్య అని అంటూ ఉంటే, కావాలి, ఎందుకంటే పిన్నికి కూడా కొన్ని నిజాలు తెలుసు, పిన్ని నోటితో కూడా నిజాల్ని కాశీ వినాలి కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే స్వప్న కావేరికి ఫోన్ చేసి రమ్మంటుంది. నాన్నకి తెలియకుండా రమ్మని చెప్తుంది. కావేరి అయితే అక్కడికి వస్తుంది. అలాగే కావేరి వచ్చిన తర్వాత కాశీ కార్తీక్ దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడే కాశీ అయితే, ఇదేంటి స్వప్న అత్తయ్య గారు బావ అక్క అందరు ఇక్కడే ఉన్నారు, అసలు ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు కాశీ అయితే. అప్పుడే ఇక రా కాశీ, ఈ మధ్య ఏంటి 10 లక్షల అప్పు తీర్చావు, ఏదో కొత్త బిజినెస్ కూడా దొరికింది కదా, ఏంటది అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ అయితే. కొత్త బిజినెస్ ఏంటి బావా, నువ్వు మరీ చెప్తావు, నాకు జాబ్ ఉంది కదా, నేను జాబ్ చేసుకుంటున్నాను అని అంటూ ఉంటే, నా దగ్గర నీవు అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు కాశీ? మమ్మల్ని అక్క బావ అంటూ అమ్మ నాన్నలాగా ఎంతో మధురంగా పిలుస్తావే, మరి అలాంటి మాకు నిజాల్ని దాచిపెట్టి ఎందుకు నువ్వు ఇలా చేశావో? 10 లక్షలు అప్పుకి రౌడీలు ఇంటి మీదకి వస్తే ఏమీ కూడా మమ్మల్ని అడగలేదు ఎందుకు అని అడుగుతూ ఉంటాయి. వద్దు బావా, ఇప్పటికే శౌర్య ఆపరేషన్కి చాలా అయ్యింది, అలాగే అక్క తర్వాత హాస్పిటల్లో ఉండడం, ఇదంతా ఒకదాని మీద ఒకటి నీకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది, అందుకనే ఈ విషయం నీకు చెప్పలేదు బావా. మరి ఆ 10 లక్షల అప్పు ఎవరిచ్చారు నీకు? అప్పు ఎక్కడి నుంచి చేసావో అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే కాశీని. అప్పుడే కాశీ అయితే, అది కాదు బావా, నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను అది అని తడబడుతూ ఉంటే, చెప్పు కాశీ, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పలేవని నాకు అర్థమైపోయింది, ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పు అని కాశీతో అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. జ్యోత్స్నకి ఇచ్చింది అని అనగానే, జ్యోత్స్న ఇచ్చిందా? జ్యోత్స్న నీకు 10 లక్షలు
ఎందుకు ఇచ్చింది అని అడుగుతూ ఉంటే, నేను అప్పు కిందే తీసుకున్నాను బావా, అంతే తప్ప నేను తనని ఎటువంటి అప్పు కింద ఇవ్వద్దు అని దేహి అని అడగలేదు అని అంటూ ఉంటాడు కాశీ. అయితే తను నీకు అంత క్యాష్ ఇచ్చిందంటే దాని వెనకాల ఏదో స్టోరీ ఉంది, నిజం చెప్పు ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు కాశీని కార్తీక్. అయితే అప్పుడే గౌతమ్ చెడ్డవాడా మంచివాడా అని తనని ఫాలో అవుతూ వెళ్ళి ఎంక్వైరీ చేసి నిశ్చితార్థం రోజు సుమిత్ర పెద్దమ్మకి గౌతమ్ మంచివాడు కాదన్న నిజాన్ని చెప్పమని చెప్పింది జ్యోత్స్న అక్క అని అంటూ ఉంటాడు కాశీ. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే స్వప్న అయితే నీ అవసరాన్ని తనకి అనుగుణంగా మార్చుకుంది, ఆ మాత్రం నీకు తెలివితేటలు లేవా అని స్వప్న అడుగుతూ ఉంటుంది కాశీని. ఆ జ్యోత్స్న ఎలాంటిదో తెలుసుకొని ఆ జ్యోత్స్న ఏదో అమాయకంగా 2 మాటలు మాట్లాడేసరికి తను ఏదో పెద్ద కష్టాల్లో ఉందనుకుంటున్నావా అని స్వప్న అంటూ ఉంటుంది. స్వప్న ఆగు, కాశీకి నిజాలు తెలియవు కదా, ఆగు. ఏంటి కాశీ, అసలు ఆ గౌతమ్ మంచివాడో చెడ్డవాడో నిన్ను ఎంక్వైరీ చేయమందా? అసలు గౌతమ్ మంచివాడు కాదని జ్యోత్స్నకి ఎప్పుడో తెలుసా తను మొదటి నిశ్చితార్థానికి ఒప్పుకుంది, అప్పుడే తనకి తెలుసు అని అంటూ ఉంటుంది. దీప అయితే మరి గౌతమ్ మంచివాడు కాదని అప్పుడు నిశ్చితార్థానికి ముందే తెలిస్తే నిశ్చితార్థానికి ఎందుకు కూర్చుంది అని అంటూ ఉంటాడు కాశీ. ఎందుకంటే దీపని వాళ్ళ దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలని, వాళ్ళు దీపని వాళ్ళకి కూతురులాగే చూసుకుంటున్నారని తను పగపట్టింది. అందుకని నీ చేత ఇదంతా చేయించాలనుకుంది. దీపే ఆపుతుందనుకుంది, కానీ దీప ఇలాగా అబద్ధం చెప్పింది. ఏమని చెప్పిందంటే గౌతమ్ మంచివాడు, గౌతమ్కి జ్యోత్స్నకి మీరు గుండెల మీద చెయ్యి వేసుకొని మరీ పెళ్లి చేయొచ్చు అని చెప్పింది. ఒకవేళ నువ్వు గనక వచ్చి వీడియోలు ఇవన్నీ చూపించావనుకో, అప్పుడు జ్యోత్స్న జీవితాన్ని నాశనం చేయాలనుకొని దీప అబద్ధం చెప్పిందని మరోసారి దీప మీద నింద వేస్తారు. అప్పుడు దీపని బయటికి గెంటేస్తారు. శాశ్వతంగా ఆ ఇంటికి దీప దూరం అవుతుంది కదా. మరి ఇవన్నీ కూడా జ్యోత్స్న దృష్టిలో పెట్టుకొని నీ చేత ఇలాంటి ఆటలు ఆడిస్తుంది. మరి ఈ వీడియోలు ఎప్పుడు బయట పెట్టమంది అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే ఎప్పుడు బయట పెట్టడం ఏంటి, తను ఎప్పుడు బయట పెట్టమందంటే అది తను నిశ్చితార్థం రోజే బయట పెట్టమంది అని కాశీ అయితే అంటూ ఉంటాడు. చూసావా బావా, తను మొత్తానికి నువ్వు అనుకున్నట్టే వెనకాల స్టోరీ కూడా బాగా అల్లేసింది. అమాయకుడైన కాశీని అప్పు అంతా కూడా చూసి కాశీకి డబ్బులు ఇచ్చి ఇంత రాద్ధాంతం చేస్తుంది. ఇప్పుడు రెండోసారి కూడా నిశ్చితార్థం ఆగించేయాలని చూస్తుంది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కావేరి అయితే అవును కాశీ, వీళ్ళు చెప్పింది నిజమే, జ్యోత్స్న మామూలాడిది కాదు. మళ్ళీ దీపని వాళ్ళందరి ముందు చెడ్డదాన్ని చేయడానికి మరొక పన్నాగం పన్నింది. కాబట్టి మన జాగ్రత్తలో, మనం వేసే ప్లాన్లో మనం ఉండాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక కాశీ అయితే మరేం చేయమంటావు బావా, ఇప్పటి వరకు కూడా నేను అన్నీ కూడా స్వీకరించాను, వీడియోలు అన్నీ కూడా. మరి ఆ వీడియోలన్నీ ఏం చేయమంటావు, జ్యోత్స్న అక్కకి ఏం చెప్పను అని అడుగుతూ ఉంటాడు కాశీ. చూడు కాశీ, నేను చెప్పినట్టు చెయ్యి అని మొత్తం కూడా తను అయితే చెప్తూ ఉంటాడు. కార్తీక్ అయితే ఇలా చేస్తే మొత్తానికి జ్యోత్స్న నోటితోనే మొత్తం బయటపడుతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని నువ్వు చెప్పిన ఐడియా మామూలుగా లేదు బావా, అలాగే చేస్తాను. ఆఖరి నిమిషంలో దీప జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాకు ఖచ్చితంగా ఇస్తాను అని కాశీ అయితే కార్తీక్ ప్లాన్ విని సూపర్ అంటూ మురిసిపోతూ పెళ్లిని ఆపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. అప్పుడే ఇక అందరూ కూడా జ్యోత్స్న ఈసారి అందరూ ముందు కూడా చేసిన తప్పులకి తలంచుకొని తీరాల్సిందే అని నలుగురు కూడా అనుకుంటూ ఉంటారు. నిశ్చితార్థం రోజు రానే వచ్చేస్తుంది. అప్పుడే ఇక పారిజాతం వెంటనే కాశీకి ఫోన్ చేస్తుంది. అప్పుడే కాశీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. కాశీ ఫోను స్విచ్ ఆఫ్ రావడం చూసి ఇంకా జ్యోత్స్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అప్పుడే ఇక కంగారు పడుతూ ఉంటే వెంటనే నువ్వు శ్రీధర్ మావయ్యకి ఫోన్ చేయగ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే శ్రీధర్కి ఫోన్ చేస్తుంది.
పారిజాతం అయితే ఏంటత్తయ్య గారు ఇంటి అల్లుణ్ణి నిశ్చితార్థానికి పిలవడానికి ఫోన్ చేశారా అని అడుగుతూ ఉంటాడు. శ్రీధర్ అయితే నీ ముఖానికి అంత సీన్ లేదు, కానీ నా మనవడికి ఫోన్ ఇవ్వు, వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం అన్న మాటలకి అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే వాళ్ళు నిశ్చితార్థానికే బయలుదేరారు, మేం పని చేయం కదా నిశ్చితార్థానికి రావడానికి, నా కూతురు అల్లుడు మాత్రం వస్తున్నారు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే ఇక సరే అయితే అని ఫోన్ పెట్టేస్తుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి జ్యోత్స్న, స్వప్న అలాగే కాశీ ఇద్దరు కూడా ఇక్కడికి బయలుదేరారట అని అనగానే అవునా గ్రాని, అయితే ఖచ్చితంగా కాశీయే ఆపేస్తాడు నిశ్చితార్థం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక కాశీ అయితే వస్తాడు. కాశీ అలా కూర్చొని ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న కాశీ నిజంగానే సాక్ష్యాలు తీసుకొచ్చాడని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న స్టేజ్ మీదకైతే వస్తుంది. వచ్చిన తర్వాత పారిజాతం కాశీ దగ్గరికి కూర్చున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళి ఆ గౌతమ్ గురించి తీసుకొచ్చిన సాక్ష్యాలు బయటపెట్టు అని అంటూ ఉంటే అయ్యో నానమ్మ, మీకు ఆ విషయమే ఎలా చెప్పాలో అర్థం కాక ఇలా కూర్చుండిపోయాను, నా ఫోను నీళ్ళల్లో పడిపోయింది, ఫోన్లో ఉన్న వీడియోలు ఆధారాలు సాక్ష్యాలు గౌతమ్ ఎలాంటివాడో మొత్తం అన్నీ కూడా ఆధారాలు సాక్ష్యాలు మొత్తం పోయాయి అని అంటూ ఉంటాడు కాశీ. ఆ మాట విని ఒక్కసారి పారిజాతం గుండెల్లో రాయబడిపోతుంది. ఇక వెంటనే షాక్ అయిపోతూ ఎంత పని చేసావురా నువ్వు, ఇప్పుడు దీని నిశ్చితార్థం ఎలా ఆపాలరా అని అంటూ బుర్ర బాదుకుంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్తుంది. ఏంటి గ్రాని, కాశీ ఇంకా అక్కడే కూర్చున్నాడేంటి అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన కొంప మునిగిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు, నీ జీవితం నా కళ్ళ ముందే ఇలాగ నాశనం అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏమైంది గ్రాని అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంకేం కావాలి, ఆ దుర్మార్గుడు ఆడు ఫోన్ అట నీళ్ళల్లో పడేశాడంట, ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయి వీడియోలన్నీ పోయాయంట అని అంటూ జ్యోత్స్నకి నిజం చెప్పేస్తుంది పారిజాతం. అది విని ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో పంతులు గారు ముహూర్తం టైం అయింది, ఉంగరాలు మార్చుకోండి అని అనేసరికి ఒక్కసారి ఉలిక్కి పడిపోతుంది. అప్పుడే ఇక గౌతమ్ చేతికి రింగు తొడుగుతూ ఉంటాడు జ్యోత్స్నకి. ఒక్కసారి జ్యోత్స్న అయితే నో అంటూ తన చేతిని వెనక్కి లాగేసి ఆ రింగ్స్ని దూరంగా నెట్టేస్తుంది. దాంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నేను ఈ గౌతమ్తో పెళ్లి చేసుకోను, నిశ్చితార్థం ఏమీ కూడా చేసుకోను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే అది విని ఒక్కసారి సుమిత్ర శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటారు. నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోనంటున్నావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వీడు ఎంత దుర్మార్గుడో నీకు తెలీదు మమ్మీ, నీకు తెలీదు, వీడు ఒక పచ్చి మోసగాడు, అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఒక వెధవ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని శివనారాయణ సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటే అలా మాట్లాడుతున్నావు, గౌతమ్ని నువ్వు ఇష్టపడ్డావు, ఒకప్పుడు దీప ఇలా చెప్తేనే దీప వల్ల నీ జీవితం నాశనం అయిపోయిందని కుమిలి కుమిలి ఏడ్చావు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న అయితే దీప దగ్గరికి వెళ్ళి దీప చెప్పు దీప, వీడు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, ఆ రోజు రమ్యకి అన్యాయం జరుగుతుందని నువ్వు ఈ గౌతమ్ గారితో గొడవ పడ్డావు, గౌతమ్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని రమ్య పేరెంట్స్ని కూడా తీసుకువెళ్ళబోయావు, మరి అన్నీ తెలిసి కూడా వీడు మంచివాడని ఎందుకు చెప్తున్నావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ రోజు గౌతమ్తో దీప గొడవ పెట్టుకుందని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఎందుకంటే గౌతమ్తో మాట్లాడడానికని తాతయ్య నన్ను వాళ్ళ ఇంటికి పంపించినప్పుడు నేను నా కళ్ళారా నేను చూశాను, ఈ గౌతమ్ ఎంత దుర్మార్గుడో ఆ రోజు నాకు తెలుసు, ఆ నిశ్చితార్థానికి ముందే వీడు చెడ్డవాడని తెలుసు అని అంటూ జ్యోత్స్న తన నోటితోనే నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక సుమిత్ర అయితే దగ్గరికి వెళ్ళి ఏమన్నావు, ఆ నిశ్చితార్థానికి ముందే గౌతమ్ చెడ్డవాడని నీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది.
సుమిత్ర అప్పుడే ఇక జ్యోత్స్న అయితే తెలుసు మమ్మీ అని అనగానే మరెందుకు అప్పుడు పెళ్ళికి ఒప్పుకున్నావు, నిశ్చితార్థానికి ఒప్పుకున్నావు, నిశ్చితార్థం చెడిపోయిందని ఎందుకు దీపని అంతలా నిందించావో చెప్పవే అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఎందుకంటే నాకన్నా ఎక్కువగా మీరు దీపని ఇష్టపడుతున్నారు, బావని పెళ్లి చేసుకుందన్నా ఇంత కూడా కోపం లేకుండా దాన్ని కూతురులాగే చూస్తున్నారు. అది చూసి ఓర్చుకోలేక ఒకవేళ దీపని ఇలా చెడ్డదాన్ని చేస్తే బావ కూడా దీపని వదిలేసి నన్నే పెళ్లి చేసుకుంటాడని ఎక్కడో ఒక చిన్న కోరిక, అందుకని అలా చేశాను అని అంటూ నిజాన్ని తన నోటితోనే బయట పెట్టేస్తుంది జ్యోత్స్న. అది విని ఒకేసారి శివనారాయణ, సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. విన్నారు కదా అత్తయ్య, విన్నారుగా తాతయ్య, మీ మనవరాలి నోటితోనే నిజాన్ని బయట పెట్టింది. ఎందుకంటే నా భార్యని అందరి ముందు చెడ్డదాన్ని చెయ్యాలని ఆ రోజు మమ్మల్ని పిలిచి క్యాటరింగ్ ఇచ్చింది. ఇదంతా కావాలనే చేసింది. నా భార్య ఏ తప్పు చెయ్యలేదు అని అంటూ ఇక కార్తీక్ అంటాడు, రే కాశీ ఇలా రారా అని అంటూ పిలుస్తాడు. అప్పుడే కాశీ తన ఫోన్ తీసుకొని ఈ గౌతమ్ ఎంత చెడ్డవాడో చూడండి, ఈ గౌతమ్ చెడ్డవాడని నిరూపించమని కాశీకి డబ్బులు ఇచ్చి మరీ ఎంక్వైరీ చేయించింది జ్యోత్స్న. ఈ పాత్రలో పారిజాతం అమ్మమ్మ కూడా ఉంది అని చెప్పడంతో ఇక శివనారాయణ పారిజాతం చెంప పగలగొడతాడు. ఇక సుమిత్ర, శివనారాయణ ఇద్దరూ జ్యోత్స్నాని చీదరించుకొని చీకొట్టి దీపకి క్షమాపణ చెప్తారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.